అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము. మాటలాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయెను. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయను, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి, స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమియు ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పోండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచన క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించ విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయములో చేయబడెనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులకును పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడనైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటిని చేయుటకై నీవు అభిషేకించిన
నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హీరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇజ్రాయేలీల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లయైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కెర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను.